అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే లెమన్ రైస్ రెడీ చేసుకుందాం. ఈ లెమన్ రైస్ని అండి చిత్రాన్నం కూడా అంటారు. చిత్రాన్నం స్టైల్లోనే నేను ఈరోజు రెడీ చేస్తున్నాను. చిన్నపిల్లలు కూడా సులువుగా రెడీ చేసుకోవచ్చు ఈ చిత్రాన్నాన్ని. ఈ చిత్రాన్నం ఎలా రెడీ చేసుకోవచ్చో మీకు చేసి చూపిస్తానండి. ముందుగా 2 గ్లాసులు బియ్యం అన్నం వాచుకోవాలి. కొంచెం పలుగ్గా ఉండేటట్లు వాచుకున్నామంటే విడివిడిగా ఉంటుందండి. ఒకవేళ ఎప్పుడైనా మీకు మెత్తబడిపోతే ఈ ప్లేట్ని ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టారంటే అన్నం అంతా బిగిసి పొడి పొడిగా రెడీ అవుద్ది. మనకు పొడి పొడిగానే ఉండాలండి ఇలాంటి రైస్లు రెడీ చేసుకునేటప్పుడు. మెత్తబడిన అన్నాన్ని పలుగ్గా విడివిడిగా రెడీ చేసుకోవాలంటే ఒక అరగంట సేపు రైస్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈరోజు టిప్ ఇదేనండి. ఈ అన్నాన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక మూకుడు పెట్టుకోవాలి. మూకుడైతే వెడల్పుగా ఉండి మూకుడు పెట్టుకోవాలి. మనం లెమన్ రైస్ కానీ ఏ రైస్లు రెడీ చేసినా మనం కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు మూకుడైతే వెడల్పుగా ఉండేదే పెట్టుకోండి. మూకుడు బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ని కూడా ఈ మూకుడు అంతా ముందుగానే పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల మనం రైస్ కలిపేటప్పుడు రైస్ అంటుకోకుండా ఉంటుందండి. అందుకని కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఇందులో స్పూను పచ్చిశనగపప్పు, 1 స్పూను మినపగుళ్ళు, 1 స్పూను ఆవాలు, ఈ 3 ముందుకు బాగా వేయించుకోవాలి. అసలు ఎక్కడ పచ్చిదనం లేకుండా మంచి వాసన వచ్చే వరకు ఈ పప్పుల్ని వేయించుకోవాలి. వేగిన తర్వాత ఇందులో గుప్పుడు జీడిపప్పు వేసుకోవాలండి. వేరుశెనగ గుళ్ళు అయితే వేయకూడదు. చిత్రాన్నంలోని 1 స్పూను జీలకర్ర. వేరుశెనగ గుళ్ళు కానీ వేసామంటే పులిహోర ఫ్లేవర్ వచ్చేస్తుందండి. అందుకని వేయకూడదు. వేయించి మంటను మాత్రం సిమ్లో పెట్టుకుని, వేడి నూనె కదండి వెంటనే మాడిపోతాయి. చూడండి పప్పులు కూడా కొంచెం వేగే కదా జీడిపప్పు అదిని. ఇప్పుడు మనం పచ్చి బఠానీని వేసుకోవాలి. ఈ పచ్చి బఠానీని నేను ఒక 5 నిమిషాలు ఉడికించి వేసానండి. ఈ లెమన్ రైస్ మంచి పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. మన ఇంట్లో కూరగాయలు రెడీగా లేనప్పుడు ఇలాంటి లెమన్ రైస్ రెడీ చేసుకోవచ్చండి. ఈ బఠానీలు కూడా ఈ నూనెలో బాగా వేయించుకున్న తర్వాత 2 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. కొంచెం అల్లం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అవి కూడా వేసేసుకుని బాగా వేయించుకోవాలండి ఈ పోపునంతానే. ఈ చిత్రాన్నానికి పోపే చాలా రుచిగా ఉంటుందండి. కరకరలాడుతూనే. చూడండి, ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. లెమన్ రైసే కానండి నేను చిత్రాన్నం టైప్లో చేస్తున్నాను. పిల్లలు ఒకసారి తిన్నారంటే మళ్ళీ ఇదే చేయమంటారు మిమ్మల్ని. లంచ్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చండి. ఇది మనం ఎక్కడికన్నా బయటికి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా బాక్స్లో పెట్టుకుని మధ్యాహ్నం తినడానికి కూడా తీసుకెళ్ళచ్చు. ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత కొంచెం నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను తీసుకున్న రైస్కి 4 నిమ్మకాయలని పిండుకుని రసం కూడా వేసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టండి నిమ్మరసం వేసుకుంటాం. నిమ్మరసం కూడా వేసిన తర్వాత 1 స్పూను పసుపు వేసుకోవాలి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుందండి పసుపు కూడానే. కొంచెం ఎక్కువ వేసుకోండి. మనం ఈ నీళ్ళు ఎందుకు వేసామంటే డైరెక్ట్గా నిమ్మరసం వేసామనుకోండి ఈ రైస్కి నిమ్మరసం పట్టి విడివిడిగా రెడీ అయిపోద్దండి బిగుసుకుపోయినట్టు. లెమన్ రైస్ మనం నీళ్ళు వేసి కొంచెం పోపులో ఉడికించామంటే ఆ రైసు స్మూత్గా రెడీ అవుతుందండి. అందుకనే కొంచెం నీళ్ళు వేసుకుని ఉడికించుకోవాలి పోపుని. నీళ్లు కొంచెం దగ్గర పడితే సరిపోద్దండి. బాగా ఎగిరిపోని అవసరం లేదు. కొంచెం దగ్గర పడిన తర్వాత మనం రెడీ చేసుకుని రైస్ని వేసుకోవాలి. చూసారా ఎంత పొడిగా ఉందో. మీకు ఎప్పుడైనా మెత్తబడితే మాత్రం ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మంచి బిగుగా రెడీ అయ్యి విడివిడిగా రెడీ అవుతుంది. ఆ చల్లదనానికి రైసు బిగుసుకుపోద్ది. అప్పుడు మనకి విడివిడిగా రెడీ అవుద్ది. నిదానంగా ఈ రైస్ని ఈ పోపులో కలిపేసుకోవాలి. చెప్పాను కదండి నీళ్ళు ఎందుకు పోస్తున్నామో. ఆ నీళ్ళు వేయటం వల్ల పోపుతో సహా రైస్కి పట్టి మంచి స్మూత్గా రెడీ అవుతుందండి రైసు. మన పులిహోర ఎలా ఉంటుందో స్మూత్గాని అలాగా రెడీ అవుతుంది. బాగా ఈ పోపునంతా ఈ రైస్కి పట్టించాలి. చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలైతే ఒకసారి పెట్టారంటే మళ్ళీ బాక్స్లోకి ఈ రైసే చేయమంటారు. మనం చేసుకుంటాం కూడా సులువే. మనం ఎప్పుడైనా పూజలు చేసినప్పుడు నైవేద్యంగా దేవుడికి పెట్టుకోవచ్చండి. మనం టిఫిన్గా కూడా తినొచ్చు.
ఈ చిత్రాన్నం రెడీ చేసుకుంటాం చాలా సులువండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోద్ది మనకి అన్నం రెడీగా ఉన్నదంటే. చిత్రాన్నం రెడీ అయిపోయినట్టేనండి. మంచి కలర్ఫుల్గా రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నేనైతే కరెక్ట్గా వేసానండి, నాకు కరెక్ట్గా సరిపోయింది. మీకు సరిపోకపోతే ఇలాంటి టైంలోనే కొంచెం సాల్ట్ వేసుకుని కలిపేసుకుంటే కలిసిపోతుంది. ఎంతో రుచిగా ఉండే చిత్రాన్నం రెడీ అయిపోయింది. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.